హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ మనం వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. సో ఎవ్రీ సండే మనం హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేస్తాం. సో వీడియో కొద్దిగా ఎక్కువగా లెంత్ అవుతుంది, సో పేషెన్స్గా చూడండి. ఫస్ట్ అయితే లైక్ అండ్ షేర్ చేసేసండి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రైడే రోజు క్లోజింగ్ వచ్చేసి గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ తర్వాత స్లైట్లీ రికవరీ కూడా చేసింది, అండ్ మనకి క్లోజింగ్ మాత్రం నెగిటివ్లో క్లోజ్ చేసింది. 24,700కి దగ్గరలో 169 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీలో 555 పాయింట్స్ నెగిటివ్, అండ్ సెన్సెక్స్లో 573 పాయింట్స్ ఉంది. ఓవరాల్గా అన్నీ కూడా నెగిటివ్ ఉన్నాయి. బట్ నిఫ్టీ ఐటీ మీరు చూసినట్టయితే ఇక్కడ నిఫ్టీ ఐటీలో గ్యాప్ డౌన్ తర్వాత రికవరీ కనిపించింది అండ్ క్లోజ్ చేసింది గ్రీన్లో నిఫ్టీ ఐటీ. అండ్ ఛానల్ వీక్లీలో కూడా ఛానల్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది నిఫ్టీ ఐటీలో. ఓకే, అండ్ ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా చూసినట్టయితే మనకి నెగిటివ్లో క్లోజ్ అయింది. అండ్ ఇండియా విక్స్ కూడా పెరిగింది, దగ్గర 7.56% ఇండియా విక్స్ పెరిగింది. ఓకే, అండ్ ఇక్కడ మనం చార్ట్ ఓపెన్ చేస్తే వీక్లీ టైం ఫ్రేమ్, సో నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు చూసారనుకోండి, సో మార్కెట్ వచ్చేసి కంటిన్యూస్లీ 4 to 5 వీక్స్ నుంచి ఇదే రేంజ్లో ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే నోటీస్ చేయండి, మార్కెట్ వచ్చేసి ఇక్కడ 1, 2, 3, 4 వీక్స్ ఒక హైస్ని బ్రేక్ చేసింది ఇక్కడ. అండ్ 25,200 వరకు వీక్లీలో హై వెళ్ళింది, కాకపోతే ఆ లెవెల్స్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వలేకపోయింది. సో ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ హై లెక్క మనం కన్సిడర్ చేయొచ్చు వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా. సో ఇప్పుడు రెసిస్టెన్స్ వచ్చేసి 25,000 లెవెల్, 25,100 లెవెల్, 25,200 లెవెల్ వీక్లీలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే, డౌన్ సైడ్లోకి వచ్చేసి 24,640 లెవెల్ అండ్ 24,500 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో మార్కెట్ ఈ పాయింట్లో మనకి వీక్లీలో బ్రేక్అవుట్ అయింది ఈ క్యాండిల్లో. సో దాని తర్వాత మార్కెట్ ఈ లోస్ బ్రేక్ చేయలేదు, కంటిన్యూస్లీ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 1 మంత్ పైగా మార్కెట్ ఈ లోస్ని బ్రేక్ చేయలేదు. ఓకే, సో 1 మంత్ లో ఇది. సో మార్కెట్ వచ్చేసి ఇప్పుడైతే ఈ లోస్ బ్రేక్ అవుతుందో అప్పుడు ప్యానిక్ సెల్లింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. సో ఈ లోస్ ఇంపార్టెంట్. సో మార్కెట్ వచ్చేసి 24,640 or 24,640 దాని కింద మార్కెట్ 24,550 కింద మార్కెట్లో ఉందనుకోండి, ప్యానిక్ సెల్లింగ్ రావచ్చు వీక్లీ బేసిస్ పైన. వీక్లీలో మార్కెట్ వచ్చేసి ఒకవేళ దీని కిందికి వచ్చింది అనుకోండి, సో 24,200 లెవెల్స్ని టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది బ్రేక్ అవుతే 24,000 లెవెల్ అండ్ 23,800 సపోర్ట్స్ లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ లెవెల్స్ బ్రేక్ అవుతాయి. సో ఇక్కడ ఏదైతే ఆల్మోస్ట్ 4 వీక్స్ ఆర్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిన లో ఉంది కదా, ఇది బ్రేక్ అయింది అనుకోండి, 4 వీక్స్లో బ్రేక్ అయితే మార్కెట్ ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. యాజ్ ఆఫ్ నో మార్కెట్ మళ్ళీ ఈ రేంజ్లోకి వచ్చింది. సో ఇక్కడ ఉన్న లోస్ చాలా ఇంపార్టెంట్. అండ్ డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అండ్ దీని తర్వాత మనం చేద్దాం. సో ఫస్ట్ అయితే వీక్లీలో చూసినట్టయితే ఒక అప్ సైడ్ నుంచి ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది, బేరిష్ మనకి రిజెక్షన్ కనిపిస్తుంది అప్పర్ సైడ్ నుంచి. అండ్ డౌన్ సైడ్లో లోస్ ఇంపార్టెంట్, ఈ లోస్ అబ్జర్వ్ చేయండి వీక్లీలో. ఇది బ్రేక్ అయింది అనుకోండి వీక్లీలో, అండ్ డౌన్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ పెడదాం. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్ ఫస్ట్ నిఫ్టీ పెట్టుకుందాం. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, మార్కెట్ వచ్చేసి గ్యాప్ డౌన్ తర్వాత రికవరీ కనిపిస్తుంది. గ్యాప్ డౌన్ తర్వాత మనకి ఇక్కడ రికవరీ కనిపిస్తుంది. సో 24,560, 500 లెవెల్ కింద మార్కెట్లో లో ఉంది, ఇది ఇంపార్టెంట్ లో రేపటికి. అండ్ ఇక్కడ మార్కెట్లో అప్ సైడ్ హై ఏదైతే ఉందో దానిపైన స్లైట్లీ గ్యాప్ ఉంది. ఓకే, అండ్ అది వచ్చేసి 24,824 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ 25,000 లెవెల్ రెసిస్టెన్స్, 25,100 లెవెల్ రెసిస్టెన్స్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే అప్పర్ సైడ్లో మార్కెట్ ఈ లెవెల్స్లో చాలా కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ అయ్యింది. అండ్ ఈ లెవెల్స్లో మార్కెట్ సస్టైన్ అవ్వలేదు అండ్ ఆల్మోస్ట్ 3 డేస్ లో బ్రేక్ చేసింది ఈ క్యాండిల్లో. సో ఈ జోన్ అనేది కంప్లీట్లీ రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తుంది. మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ని రీఫిల్ చేసి మళ్ళీ ఈ జోన్ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో 25,000 లెవెల్ అండ్ 25,100 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్, అండ్ 24,800 కూడా రెసిస్టెన్స్, ఎందుకంటే ఇంకా కూడా గ్యాప్ రీఫిల్ చేయలేదు, దాని దగ్గరలో రాలేదు. సో ఇది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది నిఫ్టీలో. ఓకే, అండ్ యాజ్ ఆఫ్ నో
మీరు చూసినట్టయితే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం నిఫ్టీలో. సో ఇక్కడ నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత, సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకి రికవరీ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే రికవరీ కనిపించింది అండ్ స్లోలీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. యాజ్ ఆఫ్ నో 9:15 క్యాండిల్ అయితే రేంజ్ ఉందో ఆ లెవెల్స్ పైన ఉంది. సో 24,650 అండ్ 24,640 లెవెల్ ఇక్కడ నేను మార్క్ చేసి పెట్టాను. సో ఇక్కడ మార్కెట్ ఈ పాయింట్ నుంచి బౌన్స్ చేసింది, ఈ పాయింట్ నుంచి బౌన్స్ చేసింది. మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, బేరిష్ ప్లాన్ చేయవచ్చు. ఓకే, ఆర్ 24,640 ఆర్ 24,600 బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు రేపటికి. అండ్ అప్ సైడ్ లో మార్కెట్ వెళ్ళాలనుకోండి, ఒకవేళ ఇది ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, మార్కెట్ దగ్గరలోనే రెసిస్టెన్స్ ఉంటుంది, 24,824 లెవెల్ రెసిస్టెన్స్. సో మార్కెట్ లో వెయిట్ చేయండి. మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, ఇక్కడ మనం పీ సైడ్ లో ప్లాన్ చేయవచ్చు. రిజెక్ట్ చేయకుండా ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో దీని పైకి మార్కెట్ వెళ్ళింది అనుకోండి, అట్లీస్ట్ మళ్ళీ మార్కెట్ 24,850 లెవెల్ పైన 24,850 లెవెల్ పైన సస్టైన్ అవుతాయి. అప్పుడు ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి, ఫర్దర్ గా అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ కి అప్పుడు సపోర్ట్ 24,750 లెవెల్, 800 లెవెల్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ లెవెల్స్ పైకి వెళ్ళినప్పుడే సి సైడ్ లో ప్లాన్ చేయండి. యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి మనకి డైలీ టైం ఫ్రేమ్ లో రికవరీ కనిపిస్తుంది, బట్ ఎంతవరకు సస్టైన్ అవుతుందా అనేది వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోండి డైలీ టైం ఫ్రేమ్ లో. వీక్లీ టైం ఫ్రేమ్ లో రేంజ్ లో ఉంది అండ్ డౌన్ సైడ్ లో సపోర్ట్ వచ్చేసి ఈ లెవెల్స్ సపోర్ట్. సో ఈ లెవెల్స్ బ్రేక్ కానంత వరకు స్ట్రాంగ్లీ బేరిష్ అవ్వకండి. ఓకే, సో బేరిష్ ఎక్కడ వాళ్ళు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో క్లియర్లీ చెప్పాను. 24,650 640 కిందికి మార్కెట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. ఇంకా మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే హైస్ ఉన్నాయో ఆ హైస్ పైకి వెళ్ళి గ్యాప్ రీఫిల్ చేసి కూడా పీ సైడ్ లో మార్కెట్ లో ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది, 24,840 ఆర్ 24,824 లెవెల్స్ నుంచి మార్కెట్ కనుక రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, అక్కడ మనకు పీ సైడ్ లో మంచి రిస్క్ టు రివార్డ్ రేషియోతో మార్కెట్ లో పీ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. అప్పుడు ఈ లోస్ టార్గెట్ ఉంటుంది 24,600, 24,550 ఆర్ 24,500 టార్గెట్ ఉండే ఛాన్స్ ఉండదు ఇక్కడ నుంచి కనుక ప్రైస్ రిజెక్ట్ అవుతాయి. ఓకే, ఇది మనకి నిఫ్టీలో. ఓకే, సింపుల్. నిఫ్టీలో అయితే మీకు క్లియర్లీ అర్థమైపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చిన్న టైం ఫ్రేమ్ చూపించి తర్వాత మనం హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో బెటర్ ఫస్ట్ హైయర్ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో హైయర్ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది అండ్ ఈ వీక్ లో మనకి ఆల్ టైమ్ హైస్ దగ్గర నుంచి మనకి ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. కాకపోతే ఇంకా కూడా మార్కెట్ అనేది వీక్లీ లాస్ట్ వీక్ ఒక లోని మార్కెట్ దాని కింద క్లోజ్ చేయలేదు అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే దాని లాస్ట్ వీక్ లో ఇంకా కూడా ప్రొటెక్టెడ్ ఉంది, క్లోజింగ్ రాలేదు. సో ఇంకా ఈ వీక్ లో మీరు చూసినట్టయితే ఇక్కడ ఆల్మోస్ట్ 55,450 ఆర్ 55,500 కి దగ్గరలో ఉంది. సో ఇక్కడ ఏదైతే లెవెల్స్ డ్రా చేశానో, సో ఈ లెవెల్స్ ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ కిందకి బ్రేక్ చేస్తే అప్పుడు ఫర్దర్ గా ఇంకా కంటిన్యూషన్ అవ్వచ్చు ప్రాఫిట్ బుకింగ్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే స్లైట్ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేసింది. లాస్ట్ వీక్ ఏదైతే క్యాండిల్ ఉందో దాన్ని ఆక్యుపై చేసింది ఈ వీక్ క్యాండిల్ కాబట్టి ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను బ్యాంక్ నిఫ్టీది. సో డైలీ టైం ఫ్రేమ్ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఈ రేంజ్ కి మార్కెట్ వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్టయితే కంటిన్యూస్లీ 45 డేస్ మార్కెట్ ఇదే రేంజ్ లో ఉండే, దాని తర్వాత ఇది 45 డేస్ తర్వాత బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత మీరు చూసినట్టయితే ఆల్ టైమ్ హైస్ దగ్గర నుంచి కంటిన్యూస్లీ బేరిష్ స్ట్రక్చర్, లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్. మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేయాలంటే ఈ 2 క్యాండిల్స్ లోనే హోల్డ్ చేసి అప్ సైడ్ వెళ్ళేది, కాకపోతే వీక్నెస్ కనిపించింది మార్కెట్. సో ఇక్కడ నుంచి మనం బేరిష్ ప్లాన్ చేస్తాం. లాస్ట్ వీడియోస్ లో నేను క్లియర్లీ చెప్పాను, ఇక్కడ నుంచి మార్కెట్ లో డౌన్ సైడ్ వస్తే 56,200 అండ్ 56,199, 55,962 ఈ లెవెల్స్ వరకు రావచ్చు అని చెప్పి. దాని తర్వాత మీరు చూస్తే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అండ్ మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఈ పాయింట్ లో సపోర్ట్ ఉంది 55,110 అండ్ 55,100 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఇప్పుడు మార్కెట్ అక్కడ నుంచి ఇంట్రాడేలో మనకి బౌన్స్ చేసింది. సో ఇప్పుడు మార్కెట్ వచ్చేసి మనం బేరిష్ ఎప్పుడు ప్లాన్ చేయొచ్చు అంటే, మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ని రీఫిల్ చేసి ఈ పాయింట్ లో అంటే 55,962 ఆర్ 56,000 లెవెల్ దగ్గర నుంచి ఆర్ 110 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ లో రిజెక్షన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి మనం పీ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది గ్యాప్ రీఫిల్ చేసిన తర్వాత. అండ్ డౌన్ సైడ్ లో మార్కెట్ వచ్చేసి ఎక్కడి వరకు రావచ్చు, అప్పుడు ఇక్కడ 55,110 అండ్ 55,450 వరకు మార్కెట్ లో టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ చిన్న టైం ఫ్రేమ్ లో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో మీరు చూసారనుకోండి,
ఇక్కడ మనకి రికవరీ చేసింది. ఓకే, సో మనకి రికవరీ చేసింది లాస్ట్ మనకి ట్రేడింగ్ సెషన్లో. ఇక్కడే సపోర్ట్ ఉంది ఆల్మోస్ట్ ఆల్ 55,400, 55,451. ఓకే, మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేసింది ఇక్కడ. సో రేపు మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వస్తేనే బేరిష్ ప్లాన్ చేయవచ్చు ఇక్కడ. సో రేపు మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ రిజెక్ట్ చేసి ఈ లో బ్రేక్ చేసింది అనుకోండి 55,400 లెవెల్, అప్పుడు మనం ఇక్కడ ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలంటే 55,700 పైకి మార్కెట్ వెళ్తే అప్పర్ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు, గ్యాప్ ని రీఫిల్ చేయొచ్చు మార్కెట్ లో. ఇక్కడ కొద్దిగా ఈ సైడ్ లో కూడా ప్లాన్ చేయొచ్చు ఈ లెవెల్స్ పైన క్వాంటిటీ తక్కువ పెట్టి. అండ్ మార్కెట్ లో 56,000 లెవెల్ కు టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది, 300 పాయింట్స్ అలా టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ 56,000 అండ్ 56,119 అగైన్ రెసిస్టెన్స్ లెవెల్స్ కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళి అగైన్ ఈ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ పీ సైడ్ లో ఆపర్చునిటీ క్రియేట్ అవ్వచ్చు. అండ్ ఫర్దర్ గా స్ట్రాంగ్లీ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళాలంటే 56,200 పైకి వెళ్తేనే షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఈ లెవెల్స్ పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు షార్ట్ కవరింగ్. అండ్ పానిక్ సెల్లింగ్ ఎప్పుడు రావచ్చు అంటే ఏదైతే ఫ్రైడే రోజు లో ఉంది కదా, ఈ లో బ్రేక్ అయింది అనుకోండి పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 55,110 అండ్ 55,000 కిందికి వస్తే అప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీలోకి. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ క్లియర్ గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు క్లియర్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూద్దాం. సో సెన్సెక్స్ చార్ట్ అండ్ మనకి నిఫ్టీ చార్ట్ సిమిలర్ ఉంటుంది. సో మనం చూసినట్టయితే ఇక్కడ నేను వీక్లీ టైం ఫ్రేమ్ చూడండి, సెన్సెక్స్ చార్ట్ మనకి నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్. సో ఇక్కడ కూడా మార్కెట్ లో మనకి ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ 81,118 అండ్ 80,920 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. అండ్ అప్పర్ సైడ్ లో ఈ లెవెల్స్ అయితే 82,300 లెవెల్ అండ్ 82,547 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో మనకి సెన్సెక్స్ లో ఇప్పుడు నేను డైరెక్ట్ గా సెన్సెక్స్ వచ్చేసి మనం 5 minutes టైం ఫ్రేమ్ లో ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను సెన్సెక్స్ వచ్చేసి. సో ఇక్కడ మనం సెన్సెక్స్ చూసినట్టయితే ఈ పాయింట్ లో అంటే మార్కెట్ వచ్చేసి రికవరీ చేసింది కదా. సో ఈ పాయింట్ లో మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక లెవెల్స్ డ్రా చేశాను, ఒక రెడ్ కలర్ లైన్ ఒకటి గ్రీన్ కలర్ లైన్ ఉంది కదా మీకు. సో అప్ సైడ్ లో మార్కెట్ ఈ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ లో బ్రేక్ చేసింది అనుకోండి, ఈ గ్యాప్ అంతా కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఈ సైడ్ లో ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది, క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ 81,600 అండ్ 81,700 రెసిస్టెన్స్ ఇక్కడ వరకు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి అగైన్ ఇక్కడ టార్గెట్ బుక్ చేయండి మీరు. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ మళ్ళీ రిజెక్ట్ చేసింది అనుకోండి ఇక్కడ పీ సైడ్ లో ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. లేదు మార్కెట్ ఇక్కడ నుంచి పీ సైడ్ లో ఆపర్చునిటీ రిజెక్ట్ చేయకుండా కంటిన్యూషన్ అయింది ట్రెండ్ అంటే మార్కెట్ అట్లీస్ట్ 81,800 పైన సస్టైన్ అయింది అనుకోండి, షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం సిఈ సైడ్ లో కంటిన్యూషన్ అవ్వచ్చు సెన్సెక్స్ లో. అండ్ బేరిష్ ఎప్పుడు ప్లాన్ చేయవచ్చు అంటే ఇక్కడ మనకి 80,887 ఉంది కదా, ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు. అండ్ పానిక్ సెల్లింగ్ వచ్చేసి 80,400 కిందికి వస్తే పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి సెన్సెక్స్ లో. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటా చూద్దాం నిఫ్టీది. సో నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటా మనం నిఫ్టీ చూసినట్టయితే సో 25,000 లెవెల్ దగ్గర యూజ్ మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది, కాల్ రైటింగ్ కనిపిస్తుంది. కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ ని ఫైండ్ చేస్తాం. 25,000 లెవెల్ దగ్గర మంచి రైటింగ్ కనిపిస్తుంది, కాల్ రైటింగ్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్ కి మనం సపోర్ట్ చూసినట్టయితే 24,700 లెవెల్ యాజ్ ఆఫ్ నో. అండ్ దాని కిందికి వెళ్తే 24,500 లెవెల్ సపోర్ట్ కనిపిస్తుంది, 63,000 యాడ్ అయింది. యాజ్ ఆఫ్ నో 24,500 to 25,000 లెవెల్ అనేది రేంజ్ కనిపిస్తుంది నిఫ్టీలో. ఓకే, సో డేటా పరంగా అయితే నెగిటివ్ కనిపిస్తుంది. సో నిఫ్టీ వచ్చేసి ఎందుకంటే కాల్ సైడ్ రైటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ గ్లోబల్ మార్కెట్ సిచ్యువేషన్ చూద్దాం. సో గ్లోబల్ మార్కెట్స్లో అయితే ఆల్రెడీ మీకు తెలుసు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ సిచ్యువేషన్. సో అందువల్ల గ్లోబల్ మార్కెట్స్లో ఒక వెరీ సెంటిమెంట్ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే US30 వచ్చేసి 800 పాయింట్స్ ఫాల్ అయింది. ఆల్రెడీ డేటా టెలిగ్రామ్లో కూడా షేర్ చేశాను నేను. సో డౌ జోన్స్ వచ్చేసి 800 పాయింట్స్ దగ్గరగా మనకి ఫాల్ ఫ్రైడే రోజు క్లోజింగ్ అయింది. అండ్ US టెక్ 275 పాయింట్స్. అండ్ డాక్స్ యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ లో ఉన్నాయి, హ్యాంగ్సెంగ్ కూడా నెగిటివ్. ఓవరాల్ గ్లోబల్ అన్ని కూడా నెగిటివ్ సెంటిమెంట్ తో ఉన్నాయి. ఈవెన్ బిట్ కాయిన్ అండ్ ఇథేరియం కూడా మనం చూసినట్టయితే నెగిటివ్ లో ఉండే. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి. సో ఇథేరియంగా నిన్న మనం ట్రేడ్ ప్లాన్ చేసాం, సెల్ ట్రేడ్. సో ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అనేది 1:10 ఇట్ అయింది. సో ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చిన తర్వాత పార్షియలీ ప్రాఫిట్స్ ని బుక్ చేసి రిమైనింగ్ లాట్స్ ని ట్రేడ్ చేసాం, మంచి ట్రేడ్ అయింది. అండ్ బిట్ కాయిన్ లో కూడా చూసినట్టయితే బిట్ కాయిన్ లో ఇక్కడ మీరు బిట్ కాయిన్ లో కూడా చూస్తే ఇక్కడ బిట్ కాయిన్ లో కూడా ట్రేడ్ నిన్న హిట్ అయింది ప్రీమియం ఛానల్లో, క్రిప్టో ప్రీమియం ఛానల్లో. సో అలర్ట్ వచ్చినప్పుడు అలర్ట్
అక్కడ పెట్టాను. సో ట్రేడ్స్ కూడా చేశారు. అండ్ మార్నింగ్ ఇది ఆల్రెడీ ఇప్పుడు ట్రేడ్ రన్నింగ్లో ఉంది. సో బై సిగ్నల్ వచ్చింది అండ్ ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసాం అండ్ స్టాప్ లాస్ వచ్చేసింది చిన్నగా. అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ ఒకవేళ మొమెంటం వచ్చింది అనుకోండి, $1,05,700 అండ్ 1,06,000 అండ్ 6,100 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వస్తే ఫ్లిప్ చేయొచ్చు. సో మీరు కూడా క్రిప్టోలో ట్రేడ్ చేయాలనుకుంటే మీరు డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ పైన అకౌంట్ ఓపెన్ చేసుకోండి. రిఫరల్ లింక్ కింద మన డిస్క్రిప్షన్ కమెంట్ బాక్స్లో ఉంది. అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫండ్ యాడ్ చేసుకొని నాకు శాంపుల్ ట్రేడ్ పెడితే నేను వెరిఫై చేసి మీకు ఏదైతే క్రిప్టో స్కాల్పర్ టీటీటీ అని ఉందో సో మన ఇండికేటర్, సో దాని యాక్సెస్ ఇస్తాను. సో స్ట్రాటజీ కూడా మీకు ప్లేలిస్ట్లో ఉంది. యూట్యూబ్లో వెళ్ళారనుకోండి, మీరు యూట్యూబ్లో మాస్టర్ క్లాస్ ఉంది, ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేస్తే కంప్లీట్ మాస్టర్ క్లాస్ పెట్టాను క్రిప్టో రిగార్డింగ్. ఒకవేళ మీరు క్రిప్టోలో ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకున్నా సో ఈ వీడియోస్ చూడండి. ఒకవేళ మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసినా సరే ఈ వీడియోస్ చూడండి. సో దట్ మీకు ఒక క్లియర్ అర్థమవుతుంది. క్రిప్టో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ ఉంది. సో ఐ బటన్లో కూడా పెడతాను. సో అక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రీమియం ఛానల్, ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నేను. సో ఇక్కడ మనం చూస్తే ఇది మార్నింగ్ మన సిగ్నల్ తీసుకుంది. సో ఎస్ఎల్ కూడా చెప్పాను ఈ లెవెల్లో ఎస్ఎల్ ఉంటాయని చెప్పి. అండ్ నిన్న మనం చూసినట్టయితే సో ఇథేరియం ట్రేడ్ ఇది. సో సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు ఇథేరియం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం. అండ్ దానికన్నా పైన మీరు చూసుకున్నట్టయితే బిట్ కాయిన్ ట్రేడ్ తీసుకున్నాం. బై సిగ్నల్ వచ్చినప్పుడు సేమ్ ఆ స్ట్రాటజీ ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో ఆ సేమ్ స్ట్రాటజీ బేస్ చేసుకొని ఇక్కడ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేశాను. ఇక్కడ చూడండి. సో మంచి రివార్డ్ ఇచ్చింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మంచి రివార్డ్ మనకి బిట్ కాయిన్లో ఇచ్చింది, ఇథేరియంలో కూడా ఇచ్చింది. ఓకే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ట్రేడ్ చేస్తారు కంటిన్యూస్లీ. మీరు చూసినట్టయితే ఈ ప్రాఫిట్స్ కూడా షేర్ చేస్తుంటారు. సో లాస్ట్ సెషన్లో కూడా లాస్ట్ ట్రేడ్ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 1:8 1:10 కూడా ఇచ్చింది. సో ఎవ్రీ టైం ఈ క్రిప్టో స్కాల్పర్ అనేది అయితే ఇండికేటర్ ఉందో అది ట్రెండ్ని క్యాప్చర్ చేస్తుంది. సో మీరు వీడియోస్లో కూడా చూడొచ్చు క్లియర్లీ మార్కెట్ వచ్చేసి. సో క్లియర్లీ మార్కెట్ ఒక ట్రెండ్ని ఇది క్యాప్చర్ చేస్తుంది. సో బ్యాక్ టెస్ట్ కూడా చేసి మీరు కావాల్సి వస్తే దీంట్లో ట్రేడ్స్ అనేది ప్లేస్ చేయొచ్చు. సో మీరు చేయాల్సింది ఏం లేదు, ఫస్ట్ వెళ్ళి మాస్టర్ క్లాస్ చూడండి. సో ఫ్రీ మాస్టర్ క్లాస్ వెళ్ళి చూసిన తర్వాత మీకు కంప్లీట్లీ నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు రిఫరల్ లింక్ ఏదైతే కింద ఉందో ఆ రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని నాకు పింక్ చేయండి. సో దట్ నేను మీకు ఫ్రీ టెలిగ్రామ్ ఏదైతే ప్రీమియం ఛానల్ ఉందో దాని యాక్సెస్ ఇస్తాను అండ్ క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ ఇస్తాను అండ్ మాస్టర్ క్లాస్ యాక్సెస్ కూడా ఇస్తాను. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.